ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పడినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం నూతన పాలక మండలి చైర్మన్ సభ్యులంతా కూడా సామాన్య భక్తులకి శ్రీవారి దర్శనాన్ని కల్పించడంలో అన్నప్రసాదాలలో అదేవిధంగా అధికారుల సహకారంతో అనూహ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ఈరోజు స్వామివారి ప్రసాదం అద్భుతంగా భక్తులకు అందిస్తున్నారండి. దానితో పాటు టీటీడీ బోర్డుకి నేను ఒక స్థానికుడిగా బీజేపీ నాయకుడిగా సూచన చేస్తున్నా, విజ్ఞప్తి చేస్తున్నా, టీటీడీ ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్ పై కూడా దృష్టి పెట్టండి. ఎందుకంటే తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య రోజు రోజుకి గణనీయంగా పెరుగుతోంది. దానికి తగ్గట్టుగా తిరుమల తిరుపతి దేవస్థానంలో రెగ్యులర్ ఉద్యోగస్తుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతోంది. మనం డేటా చూసినట్లయితే తిరుమల తిరుపతి దేవస్థానం డేటా మొదటలో వాళ్ళు ఇచ్చినటువంటి దీని ప్రకారం ఏదైతే శాంక్షన్డ్ పోస్టులు ఉన్నాయో అవి రెగ్యులర్ ఎంప్లాయీస్ 14,923 మంది ఉండాలండి. దానికి ఈరోజు చూస్తే 6,553 మంది మాత్రమే పనిచేస్తున్నారు. అంటే సగానికి సగం తగ్గిపోయింది. అదేవిధంగా అవుట్ సోర్సింగ్ టీటీడీలో రెగ్యులర్తో పాటు అవుట్ సోర్సింగ్ స్టాఫ్ శ్రీ లక్ష్మీ శ్రీనివాస మెన్ పవర్ అని చెప్పని దాని కింద పనిచేస్తున్నారు 4,250 మంది. స్విమ్స్లో 1,750 మంది పనిచేస్తున్నారు. సొసైటీల ద్వారా 2,400 మంది, ఏజెన్సీల ద్వారా 79 మంది, డైరెక్ట్ కాంట్రాక్ట్ స్టాఫ్ వచ్చి 719 మంది, కళ్యాణ కట్టలో 850 మంది, అదేవిధంగా ఆరోగ్య శాఖ శానిటరీ వర్కర్స్ 2,200 మంది, అదేవిధంగా ఎఫ్ఎంఎస్ కాంట్రాక్ట్ ద్వారా 3,600 మంది, ఈఎంటీఎస్ స్టాఫ్, ఎస్పీఎఫ్ స్టాఫ్ డిపార్ట్మెంట్ వీళ్ళంతా కలుసుకుంటే మొత్తం రెగ్యులర్ ఎంప్లాయీస్తో కలిసి 23,000 మంది పనిచేస్తున్నారండి. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి లక్ష్మీ శ్రీనివాస మెన్ పవర్ గురించి ఇటీవల మీరు ఒక కమిటీని వేశారు. ఐఏఎస్ అధికారి చక్రపాణి గారితో ఒక సీనియర్ న్యాయవాదితో కలిపి ఒక కమిటీని వేసి ఇటీవల ధర్మకర్తల మండలి సభ్యులు కీలకమైనటువంటి అధికారులంతా కూడా సమావేశం ఏర్పాటు చేశారు. దాంతో లక్ష్మీ శ్రీనివాస మెన్ పవర్ అనేది అసలు ఆందోళనకరంగా మారిపోతుంది. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో అధికారులు బలవంతంగా లక్ష్మీ శ్రీనివాస మెన్ పవర్లో చేరమని చెప్పారు. కొంతమంది చేరారు, కొంతమంది కోర్టును ఆశ్రయించారు. కాబట్టి ఆ ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి ఖచ్చితమైనటువంటి తేడా భక్తులకి అదేవిధంగా నిరుద్యోగులకి కల్పించాలంటే మనము టీటీడీలో రెగ్యులర్ ఎంప్లాయీస్గా వీళ్ళందరినీ కూడా పరిగణించాల్సినటువంటి అవసరం ఉంది. రెగ్యులర్ ఎంప్లాయీస్ అంటే బాధ్యతగా పనిచేస్తారు. అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికుల కారణంగా మనం ఇటీవల చూసాం పరకామణిలో జరుగుతున్నటువంటి తతంగాలు, ఇవన్నీ కూడా అవుట్ సోర్సింగ్ దానివల్ల కొన్ని చోట్ల కొంతమంది తప్పు చేస్తే అది సంస్థకే చెడ్డ పేరు వచ్చే విధంగా ఉంటుంది. అదేవిధంగా టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలో కీలకమైనటువంటి ఇంజనీరింగ్లు, ఈఈలు, ఎస్సీలు కూడా ఇన్ఛార్జీల పరిపాలనలో కొనసాగుతోంది. ఇది అత్యంత ప్రమాదకరం. ప్రతి సంవత్సరం కూడా 3,000 కోట్ల రూపాయల బడ్జెట్లో ఎక్కువ శాతం ఇంజనీరింగ్ పనులకే కేటాయిస్తారు. అలాంటి ఇంజనీరింగ్ వ్యవస్థలో కూడా ఇంజనీర్లంతా కూడా వెళ్ళిపోతున్నారు. టీటీడీలో ఈరోజు పరిస్థితి అవుట్ గోయింగ్ ఉద్యోగస్తులే తప్ప ఇన్కమింగ్ ఉద్యోగస్తుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. 20 సంవత్సరాలుగా నోటిఫికేషన్లు లేవు. దయచేసి ఎన్డీఏ ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నా, నిరుద్యోగులంతా తిరుమల తిరుపతి దేవస్థానం వైపు చూస్తున్నారు. మన ప్రాంతంలో ఉన్నటువంటి యువకులు చదువుకొని పక్క రాష్ట్రాలకు పోతున్నారు. కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానంలో మన ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటే ధర్మకర్తల మండలి తిరుమల శ్రీవారి భక్తులతో పాటు నిరుద్యోగ యువతకు టీటీడీలో ఉద్యోగాలు కల్పించే విధంగా నోటిఫికేషన్ ఇచ్చేదానికి ప్రక్రియ ప్రారంభించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా, సూచన చేస్తున్నానండి.